యాదగిరి గుట్టకైతే వచ్చేసినాము. గుట్ట దగ్గరికి ఇక పూజ ఎక్కడ చేస్తారో ఫస్ట్ తెలుసుకోవాలి. మన కిందనే ఉంటది, అక్కడికే పోదాం డైరెక్ట్. ఎక్కడెక్కడ తిప్పొద్దుగా పైకి వెళ్దాం. పూజ అయిపోయినాక లంచ్ చేద్దాం. ఫస్ట్ అయితే పూజ ఏం చేసుకున్నాం, కార్ పూజ. ఇంకా వచ్చేసినాం ఇక యాదగిరి గుట్టకైతే. గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాము. దగ్గరలో ఇక్కడ పూలదండ అయితే తీసుకుంటున్నారు కార్కి పెట్టడానికి. అలాగే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్ని పూలదండ దగ్గర. ఇక్కడికైతే వచ్చేసినాము వాహన పూజ చేయించడానికి అయితే. ఇక్కడికి బండి పూజ చేయించడానికి. ఇంకా రేపు మళ్ళీ చేపిద్దాం అనుకుంటాం, మళ్ళీ అమావాస్య కదా, అందుకే ఇక ఇవాళ అయితే చేపిద్దామని చెప్పేసి అయితే కార్ ఇదిగోండి. మీకు అప్పుడు పూర్తిగా చూపించలేదు కదా, ఇదిగోండి కార్ అయితే చూసేయండి. ఇది ఫ్రంట్ వచ్చేసి అని జరుగు, ఇదైతే ఫ్రంట్ సైడ్ ఇదిగోండి. తర్వాత ఇది వచ్చేసి సైడ్కి, ఇది వచ్చేసి ఇదిగోండి సైడ్కి. కార్ అయితే పూర్తిగా చూపిస్తున్నాం మీకు ఇక్కడ. అక్కడ షోరూమ్ లో చూపిద్దాం అనుకున్నా కానీ కొంచెం మాత్రం తొందరలో మళ్ళీ అలాగే బంటి కూడా ఏడుస్తున్నాడు. ఇదిగోండి బ్యాక్ సైడ్. అప్పుడే దుమ్ము గిమ్ము అంత బాగానే పట్టింది దుమ్ము అయితే. తర్వాత ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా మొత్తం అయితే. ఇక్కడైతే పూజ సామాన్ ఏమేమి తీసుకొచ్చారు బాబా చూపి, బాబా చూపి, బాబా చూపి ఏమేమి తీసుకొచ్చారు పూజ సామాను. అదే ఏంటి గుమ్మడికాయ తీసుకొచ్చిర్రు, తర్వాత పూలదండ, ఇంకా కట్టేటియా కారగట్టేటి అన్ని తీసుకొచ్చారు, పూలదండలు ఇవన్నీ. బండి పూజ చేపిద్దామని అయితే మా వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. మా బావగారు వదిలేసి అయితే వీళ్ళైతే లోపలికి వెళ్తున్నారు హనీకుట్టి మెల్లమెల్లగా. మా వారైతే కార్ని మొత్తం ఫోటో తీసుకుంటున్నారు. అప్పుడు తీసుకోలేదు కదా, అందుకే ఇప్పుడు తీసుకుంటున్న ఫోటో ఉన్న వీడియో తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడైతే లోపలికి అయితే తీసుకొచ్చేసిండ్రు. తీసుకొచ్చేసి అయితే ఓపెన్ చేసేస్తున్నారు. ఏంటిది బండి అది పైనకి అనేదాన్ని ప్యాలెటా బ్యాలెటా క్యారెటా బానెటా ఏమంటారు కూడా ప్యానెట్ బానెట్ ఏ నెట్ ఇంటర్నెట్. బావా ఏంటిది బావా అది పైకి అది తీసి బానెట్ అంటారా, బానెట్ బాణం పుల్లగొట్టు బానెట్ అయితే పైనకి ఓపెన్ చేసి పెట్టేసిండ్రు పూజ చేయడానికి అయితే అన్ని. ఇక్కడైతే జిడిగింజలు కూడా కట్టేస్తున్నారు కార్కి. ఇక్కడైతే పూజ చేస్తున్నారు అదిగండి అయ్యగారైతే. ఇక్కడైతే అలాగే పూలదండ కూడా పెట్టేస్తున్నారు కార్కి అయితే. మంచిగా పూజ కూడా చేపించేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ రేపు అమావాస్య అవుతుంది కదా, ఇంకా ఎల్లుండేమో ఉగాది, ఇంకా ఎందుకని చెప్పేసి వాళ్ళని చేపించేస్తున్నాం పని. బొట్టు కూడా పెట్టేస్తున్నారు కార్కి అయితే. ఇది కూడా కట్టేస్తున్నారు, దండ కూడా కట్టేస్తున్నారు అదిగోండి. పూజ అయిపోతుంది, వాహన పూజ కూడా చేపించేస్తున్నాం కదా. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నార్మల్ గా పూజ అయితే చేసేస్తున్నారు, తర్వాత కార్ కి చేస్తున్నారు అనమాట. ఫస్ట్ మనందరికి పూజ చేసిన తర్వాతనే కార్ దగ్గరకు వచ్చి అక్షంతలు ఇప్పించి పూజ చేస్తున్నారు. ఇంకా నేనైతే దగ్గరికి వెళ్ళలేదు, నాకైతే పనికి రాదనమాట. ఇంకా అందుకే దూరం నిల్చున్నా, ఫస్ట్ బయటనే నిల్చున్నా. ఎవరు అన్నారు కదా పక్కకు సైడ్కి నిల్చోవచ్చమ్మా ఏం కాదనంటే ఇంకా లోపలికి వచ్చి సైడ్కి నిల్చున్నా అనమాట. ఇంకా ఇక్కడ పిల్లల్ని కూడా దగ్గరికి రానియట్లేదు పూజ చేసేటప్పుడు. అస్సలు పిల్లలు దగ్గరికి రావద్దు వాహన పూజ చేసేటప్పుడు, కావాలంటే నార్మల్ పూజలు ఉన్నప్పుడు రావచ్చు కానీ వాహన పూజ చేసినప్పుడు రావద్దు అనేసరికి సరే అని హనీకుట్టి బంటి అయితే పక్కకే నిల్చున్నారు. ఇంకైతే పూజ ఫస్ట్ కార్కి కూడా చేసేసిన తర్వాత కొబ్బరికాయ అయితే మా వాడిని కొట్టమంటున్నారు. మా వాడిని కొట్టమంటే ఫస్ట్ డైరెక్ట్ కొడుతూనే ఉన్నాడు. అయితే నేను మొక్కుకోరాదు ఫస్ట్ అని అంటే మొక్కుకొని తర్వాత కొడుతున్నారు అనమాట. మా వారి కొట్టిన తర్వాత మా బావగారు కొడుతున్నారు. ఇంకా మా మరిది అయితే కాల్ వచ్చేసరికి మా మరిది కాల్లో మాట్లాడుతున్నారు. ఎక్కువ మా మరిది బాగా ఏమంటారు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు అనమాట. కార్ గురించి ఇంకా డ్రైవ్ చేయడం కానీ ఇంకా అన్నీ ఆయననే అనమాట. బాగా డీల్ చేసింది మొత్తం కార్ గురించి ఆయననే, ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకే కదా అన్నీ తెలుస్తాయి. ఇంకా అందుకే మా మరిదికి అన్నీ తెలుసు కాబట్టి ఏంటి అనేది అన్నీ చేపిస్తున్నారు, చూస్తున్నారు అనమాట. ఇంకా ఆయనకి కాల్ వచ్చేసరికి బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ బాలెట్ కూడా మూవ్ చేస్తున్నారు. అది ఏంటిదో సరిగ్గా నాకైతే తెలియదు. ఆయన మా వారిని అందరిని అడిగితే ఒక్కొక్క పేరు చెప్పారు. తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే ఓం అని రాస్తున్నారు, స్వస్తి ఓం అవన్నీ రాస్తున్నారు బండికి అయితే.
చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బండి పూజ కూడా అయిపోయింది మంచిగా అని చెప్పేసి. ఎందుకంటే నెక్స్ట్ రోజు అమావాస్య, మళ్ళీ తర్వాత నెక్స్ట్ రోజు ఇంకా సండే, ఇక అది వీలు కాదు అదంతా అని చెప్పేసి ఇంకా వచ్చే రూట్లోనే మనకి ఎలాగో యాదగిరిగుట్ట ఉంది కదా అని చెప్పేసి అక్కడే ఆగిపోయేసి యాదగిరిగుట్టకు రీచ్ అయ్యేసరికి 2:30 అట్లా అయింది. ఇంకా 2:30 వరకు రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ పూజ చేయించుకొని రిటర్న్ మళ్ళీ బయలుదేరేసరికి 4 అయిపోయింది అనమాట. ఇంకా మా బావగారును మా వారు ఇద్దరు కలిసి అయితే పూజ చూస్తున్నారు కదా. ఇంకా చెల్లెతో నేర్పిస్తున్నారు. ఇంకా ఫస్ట్ నార్మల్ పూజ ఎవరైతే కారు తీసుకుంటున్నారో వాళ్ళకే చేస్తారంట. ఇంకా నేను సైడ్కే ఉన్నా. ఇంకా మా వారున్న పిల్లలు వాళ్ళే ఇంకా వెళ్ళారు. ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటారు స్టీరింగ్కి కూడా పూజ చేపిస్తున్నారు. ఇక్కడ కొంచెం మా వారిది ఎందుకు ఫోన్ స్టక్ అవుతుంది చూస్తున్నారు కదా. అప్పుడు ఆ టైంలో ఊకే కంటిన్యూగా వీడియో, ఎందుకంటే అక్కడ డెలివరీ అయినప్పుడు కూడా వీడియో, తర్వాత ఇక్కడ కూడా వీడియో అయ్యేసరికి నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. బంటి ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసేసిండు, లో బ్యాటరీ అయిపోయింది. ఈయన ఫోన్లో తీస్తా ఉంటే ఏంటంటే సరిగ్గా రావట్లేదు అనమాట. ఊకే వేడి అయిపోయి ఎండ అయితే ఏం కొడుతుంది తెలుసా అండి, ఘోరంగా భరించలేని ఎండ. ఇంకా 2:30కి వస్తే ఇక్కడ పూజ వరకు 4 అయింది కదా. ఆకలిస్తుంది. మార్నింగ్ 10:30-10కి అట్లా తిన్నాం కదా టిఫిన్ అయితే. ఇంకా అప్పుడు నేను ఒకటే ఇడ్లీ తిన్నాను. నాకు చూడాలి ఇంకా 4 అవుతుందిగా, భరించలేని ఆకలి. ఇంకా సర్లే ఇంకా చేసేదేముంది, పూజ అయిపోయే వరకు అయితే ఇంకా భరిద్దామని చెప్పేసి ఉన్నా. ఇక్కడైతే బండిని పట్టుకొని కూడా మంచిగా మొక్కుకోండి అని చెప్తున్నారు. మా బావగారి హ్యాండ్ కూడా చాలా లక్కీ హ్యాండ్ అనమాట, మంచిగా ఉంటుంది. ఫస్ట్ మా అక్క వాళ్ళది షాప్ ఓపెనింగ్ అప్పుడు కూడా మా అక్క మా బావగారితోనే చేయించింది అనమాట. ఫస్ట్ గిరాకీ అంటారు కదా అది. అందుకే ఇంకా బావనున్న మా వారు ఇంకా వాళ్ళిద్దరు ఉన్నాక ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను సైడ్కే ఉన్నా. ఇంకా కుట్టి సతాయిస్తుంది. అలాగే బంటి చూస్తున్నారా కింద పడుకొని బొర్లుతున్నాడు. పిల్లల్ని వేసుకొని ఎక్కడికైనా పోతే ఇదే ఇబ్బంది. హారతి తీసుకునేటప్పుడు ఇంకా తర్వాత పూజారి ఇక మెల్ల లాస్ట్కి ఇస్తే ఇంకా తీసుకున్నాడు చూడండి, వాడు ఎగిరి మరి హారతి తీసుకుంటాడు. ఇంక ఇక్కడైతే హారతి తీసేసుకుంటున్నాడు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా అయితే 2 years నుంచి అనుకుంటున్నాము తీసుకుందాం. నాకు ఫస్ట్ ఉండే, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చాలా ఇబ్బంది అయిపోతుంది. అత్తమ్మ ఇంటికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆటో బుక్ చేసుకోవాలి. లేకపోతే అత్తమ్మ ఇంటికి వెళ్ళాలంటే బైక్ మీద వెళ్తే అందరము పట్టము, ప్లస్ బస్కి వెళ్ళాలంటే కష్టము, ఇంకా చాలా కష్టమైపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే తీసుకోవాలని చెప్పేసి ఇంకా అనుకున్నాము. నేను ఫస్ట్ అనుకున్నా, ఈయనకు చెప్పిన ఆయన ఎందుకు అని అనుకుంటాను, తీసుకుందాంలే అన్నట్టుగా అన్నాడు. తర్వాత ఒకసారి చెల్లె వాళ్ళ ఇంకా ఫంక్షన్ అయింది, కవిత వాళ్ళ పాపది ఖుషిది ఫంక్షన్ అయినప్పుడు అక్కడ అందరూ మీరు ఇప్పుడు కార్ తీసుకోవాలి, మీరు 5 అయ్యారు కదా అన్నప్పుడు మా ఆయన రియలైజ్ అయ్యి అప్పుడు అవును తీసుకోవాలని చెప్పేసి అక్టోబర్లో అనుకున్నాము. 23 అక్టోబర్లో, తర్వాత 24 అక్టోబర్లో ఇంకైనా తీసుకోవాలి అని చెప్పేసి నవంబర్లో బుక్ చేసినాం అనమాట. 21,000 కట్టేసి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అనుకుంటా. ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే సడన్గా నెక్స్ట్ వారం వస్తుంది, ఈ వారం వస్తుంది అనేసరికి ఎప్పుడు ఎగ్జైటింగ్ ఉండేమో. తర్వాత మొన్న వస్తుంది అన్నప్పుడు వచ్చినప్పుడు వస్తుందిలే అని అనుకున్నాం, కానీ చూస్తే నిజంగానే వచ్చేసింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తీసుకున్నాము. ఈయనైతే బండి మూవ్ చేసేస్తున్నారు చూస్తున్నారు కదా. గుమ్మడికాయ కూడా కొట్టిండ్రు, కానీ నాకు అప్పుడు వీడియో మిస్ అయిపోయింది. ఫస్ట్ ఈయనకు అసలు డ్రైవింగ్ రాదు, భయపడేదాన్ని, అబ్బాయి ఎట్లా చేస్తారు అని చెప్పేసి. ఈ మధ్య ఓకే మంచిగానే చేస్తున్నారనమాట. అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 3 days ఆయననే మొత్తం డ్రైవ్ చేసారు. మళ్ళీ తర్వాత ఇంకా అప్పుడప్పుడైతే ఈయన డ్రైవ్ చేస్తున్నారు. ఓకే కొంచెం ఇంకా నేనైతే అంటున్నా, నువ్వైతే మంచిగా పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను ఎక్కుతా అని అంటున్నా, కానీ మంచిగా డ్రైవ్ చేస్తున్నారండి. ఓకే అనమాట. ఇంకా ఇప్పుడైతే ఆ పూజ అయితే చేయించుకొని ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే ఇంకా అందరము ఇటు సైడ్ వస్తున్నాము. ఆకలి అంటే ఆకలి అవుతుందండి, భరించలేని ఆకలి అవుతుంది. 4:30 అవ్వస్తుంది అనమాట. ఇంకా జనగా ఎక్కడికైనా వెళ్ళేసి తిందామని చెప్పేసి అనుకుంటా ఉంటే ఇంకా జనగానికి వెళ్దాము, డైరెక్ట్ జనగాంలో తిందామని చెప్పేసి అన్నారు. ఇంక ఇక్కడైతే కారు ముందు అయితే ఫొటోస్ దిగుతున్నారు. చెల్లె కూడా అంటుంది అక్కడ నాకు ఫోటో ది అని చెప్పేసి. ఇంకా మా రాజు కాల్ మాట్లాడుతున్నారు, తన కాల్ ఏమన్నా వస్తే ఇంకా బిజీ అనమాట, అందుకే తన పక్కనే ఉన్నారు. ఇంకా ఇక్కడ హనీతో దిగేసిన తర్వాత ఫోటో ఇక్కడ చెప్పిన జనగాంకి వచ్చినాము. జనగాం లోపల సిటీకి వచ్చేసి అక్కడ తిన్నాము. ఇంకా ఆబ్వియస్లీ బయటకు వస్తే ఇంకా అన్నం పప్పు కూరలు అయితే ఏం తినాం కదా, బిర్యానీలే కదా. పోయేసి అయితే ఫస్ట్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు చూడండి మా వాళ్ళు. ఇంకా నేను ఆ రోజు ఫ్రైడే కాబట్టి తిన్నాను. వెజ్ రైస్ అసలు బయట తినను, కాకపోతే ఆకలి అంటే ఆకలి అవుతుంది కదా, ఇంకా ఎక్కడ తినడానికి సోర్స్లు ఇంకా లేదు మనకు అవకాశం. అందుకే ఇంకా వెజ్ రైస్ అయితే నేను తెప్పించుకొని తిన్నాను అనమాట. ఆనియన్స్ వచ్చిన కొద్ది కుట్టి అందరికీ సర్వ్ చేస్తుంది. ఒట్టి ఆనియనే కొరుకుతుంది కుట్టి, ఎందుకంటే అంత ఆకలిస్తుంది కుట్టికి కూడా. ఇంకా నేను మా వారిని తీస్తూ ఉంటే అంటున్నారు ఏమైంది ఆ ఫేస్ అట్లా పెట్టినావు అని అనుకుంటూ అంటున్నారు అనమాట.
ఇంకా తర్వాత మా వారికి ఇంకా నేను స్టేటస్ పెట్టుకున్న తర్వాత మా వారు నాకు థ్యాంక్ యూ సో మచ్ అని పంపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అని అంటే ఇంకా కార్కి సంబంధించింది ఏదన్నా ఉంటే ఈఎంఐస్ నా పేరు పైన పడతాయి అన్నమాట. అంటే నా దాంట్లో నుంచి కట్ అవుతాయి. అందుకే ఇంకా మళ్ళీ కారు కూడా నా పేరు పైన బుక్ చేసారు కదా, ఇంకా ఈఎంఐ కూడా నా పేరు మీదనే వేసేసారు. ఇంకా అది కట్టుకుంటుండాలి నెల నెలకి. ఇక 5 years ఉంది ఈఎంఐ అయితే. ఇంకా అది ఎప్పుడు తీరుతుందో ఏమో అండి. ఎప్పుడు లైఫ్ మొత్తం అప్పులే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి అయితే. ఫస్ట్ అయితే ఇల్లు అప్పులు, ఇప్పుడు మళ్ళీ కారు అప్పులు, ఇక ఇట్లనే ఉంటుంది. ఇక కొన్ని కావాలంటే కొన్ని అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఇంక ఇక్కడైతే బిర్యానీ ఉంది కదా, తినేస్తున్నాము. వాళ్ళు తినేస్తున్నారు, నేను వెజ్ రైస్ తింటున్నా. అది అస్సలు ఏం బాగాలేదు, అసలు టేస్టే లేకుండే. ఏదో బలవంతంగా ఇంకా తినాలి కదా అన్నట్టు తిన్నా. వీళ్ళకి బాగుండేనంట, చెప్తున్నారు బాగుందని. మా వాళ్ళేమో కూల్ వాటర్ వద్దని, నాకేమో కూల్ వాటర్ కావాలి. ఎందుకంటే ఎండ కొడుతున్నప్పుడు కొంచెమైనా కూల్ వాటర్ తాగితే దాహం అనేది తీరుతుంది అనమాట. ఇంకా నేను కూల్ వాటర్ అడుగుతున్నా. ఇంకా బంటి అయితే తినమంటే అన్నం తినలే కానీ బొక్కలన్నీ ముందట వేసుకుని అన్ని లెగ్ పీస్ అయితే మొత్తం కంప్లీట్గా మంచిగా తిన్నాడు. ఇంకా 5 అవుతుంది, కరెక్ట్ 5 అవుతుంది తెలుసా అండి జనగాంకి వచ్చి తినేసరికి. ఇంకా కొంచెం సేపు అయితే ఇంకా నైట్ తినే తిండి. కాకపోతే మాకు ఆకలి అవుతుంది కదా, అసలు ఐడియా రాలే బయట ఏదైనా స్నాక్స్ తినుంటే, అంటే స్నాక్స్ మీన్స్ అదే పానీపూరియో సంథింగ్ అవిను ఫాస్ట్ ఫుడ్ తినుంటే బాగుండు. కానీ ఇక ఫాస్ట్ ఫుడ్ వద్దు, అందరికి ఆకలి అవుతుంది, ఇంకా అన్నమే తినేద్దామని చెప్పేసి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని అయితే తినేస్తున్నాము. బావగారు కూడా మంచిగా అన్నయ్య దగ్గర ఉండి చూసుకున్నారు, మా మరిది బావగారు. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత కుట్టి నేను తిన్న తర్వాత వెజ్ రైస్ మమ్మీ నేను కూడా వెజ్ రైస్ తింటా అని చెప్పేసి మళ్ళీ నేను కొంచెమే తిన్నా, దాని నుంచి మళ్ళీ కొట్టి కొంచెం తీసుకొని తిన్నారనమాట. ఇంక ఇక్కడ బంటికి అక్కడ సైడ్ ఆనియను తర్వాత బొక్కలు అవి ఇవి తింటున్నాడు. ఇంకా తినేసి అయితే హన్మకొండకి వెళ్ళిపోతున్నామండి. రీచ్ అయ్యేసరికి మరి ఇంకా 6:37 అవుతుంది కావచ్చు మేబీ. ఇంకా అక్కడైతే మేము మా కార్లో మేము కూర్చున్నాము. కుట్టి అయితే పిన్ని వాళ్ళతో కూర్చోంటే అస్సలు కూర్చుంటలేదు. ఇక్కడ నుంచి మా బాగా డ్రైవ్ చేసారు, నేను హనీ ఇంకా తర్వాత కుట్టి ముందు కూర్చున్నారనమాట. బంటి చెల్లె వాళ్ళతో వచ్చారు. మేము ఇక్కడికి రాగానే మా ఫ్రెండ్ వీడియో తీసింది చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడికి రాగానే వీడియో చూస్తున్నారు కదా, నేనైతే స్లో మోషన్లో పెట్టినా అనమాట. కానీ అది నైట్ కొంచెం అప్పటికి 7 hours ఉంది కదా, కొంచెం చీకటిగానే వచ్చింది. నేను లోపల సైడ్ ఉన్నా, దించు గ్లాస్ దించు అని చెప్పేసి తీస్తుంది, స్టేటస్ పెట్టుకోవా అని చెప్పి. తను అనుకుందంట ముందట మా వారు, తర్వాత పక్కన నేను కూర్చొని ఉంటా అనుకున్నట్టు. కానీ నేను ఇక వెనకాల కూర్చున్నా. మా బాగా డ్రైవ్ చేసారు కదా, ఎందుకండి రిస్క్ తీసుకోవడం ఫస్ట్ అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంకా ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇదిగోండి బంటి అయితే చూడ చాలా ఏడ్చిండు. అయితే అక్కడ నుంచి వచ్చేటప్పుడు చెల్ల వాళ్ళ కార్లో కూర్చున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు ముందు మా కార్లో ఇక్కడ ఈ కార్లో కూర్చుంటాను అన్నాడు. కానీ చూస్తే ఇక ఎక్కియలేనందుకు ఇక నేను ఆ కార్లో ఎక్కలేదని ఒకటే ఏడ్చిండు. ఇంతసేపు చాలా సేపు ఏడ్చిండు. ఇప్పుడే కొంచెం ఊరుకున్నాడు అనమాట. సేఫ్గా అయితే ఇంటికి అయితే వచ్చేసినాము కార్ తీసుకొని. ఇంకా ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఏదైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ బాయ్ చెప్పు. బాయ్ బంటి బాయ్ చెప్పు. బాయ్. ఇంకా కార్ అయితే మొత్తం చూపించేసినాం మీకైతే. కార్ కటింగ్ కేక్ కటింగ్ చేసేసినాం కదా కార్కి అక్కడే. ఇక్కడ అడిగినప్పుడు చూద్దాం మళ్ళీ. సరే మరి ఉండు.